కొవ్వూరు పట్టణంలోని ఎంపీటీఓ కార్యాలయం నందు శనివారం 31వ జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో సమాన స్థాయిలో తీసుకెళ్లినప్పుడే మహిళా సాధికారతను వేగవంతంగా సాధించగలమని రాణి సుష్మిత అన్నారు. మహిళలకు సమానత్వాన్ని కల్పించాలనే సంకల్పంతో ఐక్యరాజ్య సమితిలో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకోవాలని 1995 మార్చి 8వ తేదీన నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎంపీటీఓ కె సుశీల, మండల పరిషత్ అధ్యక్షులు కాకర్ల సత్యనారాయణ, జెడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీటీఓలు, కార్యాలయ మహిళా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అది జరిగినప్పటికీ ఇప్పటికీ 30 ఏళ్ళు గడిచింది. సో అది జరిగినప్పటి నుంచి ప్రతి ఏడాది ఒక థీమ్తో మహిళలకి సమానత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఏవేవైతే దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా పాటుపడుతూ ప్రతి ఏడాది ఒక థీమ్తో ముందుకెళ్తున్నాయి. ఈ ఏడాది మనకి థీమ్ యాక్సిలరేట్ యాక్షన్. యాక్సిలరేట్ యాక్షన్ అంటే ఏంటయ్యా అంటే మనం చేస్తున్న పనిని వేగవంతం చేయాలి. ఏం పని చేస్తున్నాము అంటే సమానత్వాన్ని సాధించాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళే పందాలో కనుక మనం సమానత్వం సాధించాలి అంటే 2158కి మాత్రమే సాధ్యమవుతుంది. 2158కి మాత్రమే ఒక స్త్రీ ఒక పురుషుడికి అన్ని రంగాల్లో సమానం. సో అందువల్ల కొంచెం ఆ యాక్షన్ ఏదైతే యాక్సిలరేట్ చేయగలిగితే, పనులు కొంచెం త్వరితగతిన చేయగలిగితే ఎలా చేయగలుగుతాము? విమెన్ ఎంపవర్మెంట్ ద్వారా చేయగలుగుతాం.